మత్తులో 100 నోటు ఇవ్వలేదని బిచ్చగాడు దస్తగిరి తలపై బండరాయి మోదీ దారుణంగా హత్య చేశాడు. 22 ఏళ్ల యువకుడు రహీం. నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దిగువన జరిగిన దస్తగిరి హత్య కేసు మిస్టరీ ఛేదించారు 3 టౌన్ పోలీసులు. అవుకు మండలం కొండమాయపల్లెకు చెందిన దస్తగిరికి 2 భార్యలు 4 కుమారులు ఉన్నారు. వీరితో గొడవపడి నంద్యాలకొచ్చి రైల్వే స్టేషన్ నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దిగువన భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దస్తగిరి సిరివెళ్లకు చెందిన రహీం జులై పని పాట లేకుండా తాగి తిరిగేవాడు. ఆయన నంద్యాలకొచ్చి సాయిబాబా నగర్ సెంటర్లోని వైన్స్లో తప్పతాగి అక్కడే పడిపోయాడు. 2 గంటల తర్వాత లేచి నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రాంతానికి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి దగ్గరలోనే నిద్రపోతున్న దస్తగిరిని లేపి తాగడానికి డబ్బివ్వమని బెదిరించాడు రహీం. కానీ దస్తగిరి ఇవ్వకపోవడంతో జేబులో ఉన్న 100 నోటును లాక్కోబోయాడు. ఇద్దరి మధ్యన ఘర్షణ జరగడంతో ఆవేశంతో తట్టుకోలేక బండరాయితో దస్తగిరి తలపై మోదీ వెళ్లిపోయాడు రహీం. తలపై తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు దస్తగిరి. సీసీ ఫుటేజ్ ఆధారంగా రహీంను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు 3 టౌన్ పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని రిమాండ్కు తరలించారు. గత 18వ తేదీ బీబీ 50 సంవత్సరాలు ఆమె తిరువరం మండలం కొండమనాయనపల్లి నుంచి ఆమె తన భర్త నూనెపల్లి బ్రిడ్జి కింద గాయాలు తగిలి చనిపోయినాడని చెప్పి దానికి కారణం మత్తు మందులో ఏదైనా మత్తులో తూలి కింద రావడమో లేకపోతే ఏదైనా వాహనం తగిలో చనిపోయినాడని చెప్పేసి అనుమానాస్పద కేసు ఇవ్వడం వల్ల అది కేసు నమోదు చేసుకున్నాము. అందులో భాగంగా కేసు మరణ కారణం తెలుసుకోవడంలో భాగంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే మాకున్న టెక్నికల్ సపోర్ట్ చూసుకుంటే సిరివెల్ల మండలం సంబంధించిన రహీం అనే 28 ఏళ్ల ఒక అబ్బాయి తాగిన మైకంలో మాట విరిగి రాయితో కొట్టడం వల్ల చనిపోయినాడని చెప్పి తెలిసి సంబంధించిన మరణ కారణానికి సంబంధించిన వ్యక్తిని రిమాండ్కి పంపడం జరిగింది. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.